దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా గుర్తింపు పొందిన సమంత తన కెరీర్లో విభిన్న దశలను అనుభవించింది. ఏం మాయ చేసావే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అనంతరం వరుస విజయాలతో కమర్షియల్ హీరోయిన్ గా స్థిరపడింది. టాలీవుడ్ తో పాటు తమిళ సినీ పరిశ్రమలోనూ అగ్ర హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేక మార్కెట్ను ఏర్పరచుకుంది. 2012 నుంచి 2017 మధ్య కాలంలో సమంత నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. ఈ దశలో ఆమె స్టార్ హీరోయిన్ గా తన స్థానం బలపరుచుకుంది. తరువాతి దశలో కథల ఎంపికలో మార్పు చూపిస్తూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను స్వీకరించింది. రంగస్థలం, మహానటి, మజిలీ, ఓ బేబీ వంటి చిత్రాలతో తన నటనలోని విభిన్న కోణాలను ప్రదర్శించింది. డిజిటల్ ప్లాట్ఫామ్లలోనూ తన ప్రభావాన్ని చూపించిన సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్లో చేసిన పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అదే సమయంలో పుష్ప చిత్రంలోని ప్రత్యేక గీతంతో మాస్ ప్రేక్షకులకు చేరువైంది. అనంతరం మహిళా ప్రాధాన్యత ఉన్న కథాంశాలతో తెరకెక్కిన యశోద, శాకుంతలం వంటి చిత్రాలలో నటించింది. అయితే గత కొన్నేళ్లుగా ఆమెకు కమర్షియల్ థియేట్రికల్ విజయాలు దక్కలేదు. వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు విరామం తీసుకున్న అనంతరం సమంత మళ్లీ ప్రాజెక్టుల ఎంపికలో జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆమె మా ఇంటి బంగారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం మే 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సమంతకు కమర్షియల్గా ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. బర్త్డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండగా రాబోయే ప్రాజెక్టులతో మళ్లీ విజయ పథంలోకి రావాలి అని ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.